పెన్షన్ల పెంపు డిమాండ్తో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో రేపు తెల్లవారు మున్సిపాలిటీ కొల్లూరులోని బీఆర్జీ గార్డెన్లో వికలాంగులు వృద్ధులు వితంతుల అవగాహన సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులకు పెన్షన్ 4,000 నుండి 6,000 వరకు, వృద్ధులు వితంతువులకు 2,000 నుండి 4,000 వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఈ హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే పెన్షన్లు పెంచాలని, లేని పక్షంలో కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. పటాన్చెరు నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలు ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమ నిర్వాహకులు పిలుపునిచ్చారు. రేపు సన్నద్ధమై చైతన్యమై అందరూ ఆధార్ కార్డు జిరాక్స్ తోటి రేపు బీఆర్జీ గార్డెన్ కు మధ్యాహ్నం 1 గంటకు రావాలని పిలుపునిస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారు ఎలక్షన్లలో మాట ఇచ్చి మర్చిపోయారు. 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ప్రతిపక్షం కేసీఆర్ వాళ్ళు కూడా మాట్లాడడం లేదు. కావున పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు 2007లో పిహెచ్పి ఆధ్వర్యంలో మనకు పెన్షన్లు సాధించి పెట్టడం జరిగింది. అదేవిధంగా రేపు రాబో అసెంబ్లీ సమావేశాల్లో కంపల్సరీ వృద్ధులు వితంతువులకు 2,000 నుంచి 4,000 పెంచను, వికలాంగులకు 4,000 నుంచి 6,000 పింఛను, కండర క్షీణత బాధితులకు 15,000 పింఛను ఇవ్వాలని చెప్పి డిమాండ్ తోటి రేపు కొల్లూరు బీఆర్జీ గార్డెన్లో సదస్సు జరుగుతున్నది. కాబట్టి పటాన్చెరు నియోజకవర్గం గ్రామాల నుండి అందరూ సన్నద్ధమై రావాలని పిలిపిస్తున్నాం. అదేవిధంగా 8వ తారీఖు కలెక్టరేట్ ముట్టడి ఉంది. కాబట్టి వృద్ధులు వితంతువులు వికలాంగులు చైతన్యమై సోమవారం రోజు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. పొట్టోల వెంకటేష్ మాదిగ ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. కాబట్టి అందరూ చైతన్యమై రావాలని కోరుచున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ. నమస్కారం, నా పేరు మండపతి రవికుమార్. నేను టీఎండిఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. రేపు కొల్లూరులోని బీఆర్జీ గార్డెన్లో మరి పెన్షన్దారుల సదస్సు జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు వస్తున్నారు. మరి పెన్షన్దారులంతా కూడా ఆలోచించాలి. మరి మన గురించి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి మర్చారు. మరి దాన్ని మనం సాధించుకోవాలనుకుంటే తప్పకుండా ఈ సమావేశాలలో మనం పాల్గొని మన సత్తా ఏందో చూపించాలి. మరి మనం చేస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యమాల ద్వారానే ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి రావాలి. ముఖ్యంగా ప్రభుత్వంకు ఒకసారి ఆలోచించాలి. మరి ఈ యొక్క కండరచీనత బాధితులు ఆరోగ్యం బాలేక పిట్టల దాకా రాలిపోతుర్రు. మరి అది చూస్తే మాకు చాలా బాధ కలుగుతుంది. ప్రభుత్వం మరి అలాంటి వాటిని గుర్తించి తక్షణమే మరి వీళ్ళకి ఎటువంటి సాయం అందించాలనే ఆలోచన చేసుకొని తక్షణమే మాకు ఒక హెల్త్ కార్డు కానీ 10,000 పెన్షన్ కానీ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. లేని పక్షంలో మరి మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మరి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ప్రభుత్వం అలాంటి పరిణామాలు ఎదుర్కోవద్దని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ప్రభుత్వం స్పందిస్తుందని మరి దివ్యాంగులంతా కూడా ఒక ఐక్యతంగా ఉండి మనం సాధించుకోవాలని కోరుకుంటున్నాను. మరి 8వ తారీఖు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంటుంది. అందులో మనం అంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసుకోవాలి. ఇది మన కోసమే, ఎవరి గురించో కాదు. మనం హక్కులని పోరాటం చేసి సాధించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. జై దివ్యాంగ్.